ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నేరస్తుని పట్టుకోవాలి. లేదంటే కమిషనర్ గారు నాకు పెళ్లి చేసి వంటగదిలోనే సెటిల్ చేసేస్తాడు. ఒరేయ్ జంట కిల్లర్, ఈ కిరణ్ నీ పని చెప్పడానికి వస్తుందిరా. ఇక నీ చాప్టర్ క్లోజ్. నువ్వేటే బీన్స్ ప్యాంట్ వేసినావు? ఓలమ్మా ఏట్ నువ్వు? ఇది బీన్స్ కాదు, జీన్స్ ప్యాంట్. అది మాకు తెలుసు. పగలేమో కాకి బట్టలు వేసుకొని మగరా ఇలా తిరుగుతావు. కనీసం ఇంటికొచ్చే కన్నా చక్కగా చీర కట్టుకోవచ్చు కదా. మా ఏట్ నువ్వు మాట్లాడేది? నేను నీలాట ఆడదాను కాదు. ఆడదానివి కాదా అంటే? ఏయ్ ఛీ, నా ఉద్దేశం అది కాదు. నేను పోలీస్ ఆఫీసర్ని. డ్యూటీ పని మీద రకరకాల బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రతిదానికి అడ్డుపడితే డ్యూటీ చేయలేను. ఏం డ్యూటీనో ఏమో. నీ తోటి పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకొని అమ్మలైపోయారు. నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు. ఆహా, నీతోటి అమ్మలందరూ రోగాలు వచ్చి మంచాన పడ్డారు. నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు అని నేను అన్నానా? ఓలమ్మో ఓలమ్మో, ఏమయ్యావు ఏమయ్యా? ఇట్రా. ఏటే ఏమైంది? చూసినావా నీ కూతురు ఏటన్నదో? ఏటంతది? ఎంత వయసు వచ్చినా నేను మంచం మీద పడలేదట. దాంతే ఉంది, ఇప్పుడు పడేస్తాను. చూసినావు ఎలాగ పడేసినాను? కొంచెమైనా బుర్రలేదు. ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానే? కావాలంటే కిరణ్ అడుగు. ఏటది? బుర్రా. అబ్బబ్బబ్బబ్బా, నాకు టైం అవుతుంది. మీ గొడవ మీరు చూసుకోండి, నేను వెళ్తున్నా. వెళ్ళిపోతుంది. ఆగు అమ్మడా, ఆగు. ఆ పంతులు గారు చెప్పిన మాస్టర్ సంబంధానికి నేను ఓకే చెప్పేశాను. కలవతే, ఈ వయసులో నాకు అన్యాయం చేయబోకలే. చివరిగా సంబంధం చూసింది అమ్మడికి. ఇదిగో ఏటి, నాకు ఇప్పుడప్పుడు ఏ పెళ్లి సంబంధాలు వద్దు. నాకు కావాలి. చివరిగా నీదో గొడవ. ఇదిగో చూడు, రేపు మొప్ప పెళ్ళోళ్ళు వస్తారు. నువ్వు చూడాలా. నువ్వు వద్దంటే నేను చచ్చిపోతాను. అవునా? నాకు ఇష్టం లేకుండా పెళ్లి సంబంధాలు పెడితే వచ్చినట్టు చేస్తాడు. ఆ తర్వాత మీ ఇష్టం. నేను వస్తా. అక్క 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 అక్క, నీతో పాటు నేను కూడా వస్తానక్క. ఎక్కడికే? తోక ఊపుకుంటూ రావడానికి నేనే షికారుకు పోవట్లేదు. ఒక కిల్లర్కి సినిమా చూపించడానికి వెళ్తున్నా. ఏంటి, నేరస్తులకి సినిమాలు కూడా చూపిస్తారా? అవును, లాఠీతో చూపిస్తారు. వస్తా. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు దీని పెళ్లి నా సాగుకొచ్చినట్టుంది. ఇంకా రాదిమే, నన్ను రమ్మంటది. నాకేమో నిద్ర వస్తున్నది. అమ్మా, వెళ్దామా? ఏయ్ వెళ్దామా? వెళ్దామంటే ఏం మాట్లాడవు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.